గుడ్ మార్నింగ్ చిల్క ప్రవీణ్ అన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీ పైన కూడా కుట్రలు పన్నగలదు జాగ్రత్తగా ఉండండి మేమందరం మీ వెంటే ఉంటాం జై భీమ్ జై తెలంగాణ తప్పకుండా కుట్రలు ఉంటనే ఉంటాయి కాకపోతే ఏ పార్టీ కుట్రలు వీడు ముందు అన్ని పసిగట్టి చెప్తాడు అన్ని విషయాలు పసిగట్టి చెప్తాడు ముందు వారం రోజుల ముందే అనేది వాళ్ళకోటి ఉన్నది సందిగ్ధత ఏ అంశం మీద పట్టుకోవాలి ఏ అంశం మీద నేను తీగ మీద నడిచినంత సమాంతరంగా చెప్తాను విషయాన్ని బ్లాస్ట్ అయితే లేను నాకు తెలుసు బ్లాస్ట్ అయితే ఏ విషయంలో పట్టుకపోతారో తెలుసు నేను శంకర్ విషయంలో చెప్పిన ఏంది శంకర్ కేసు అనేది చెప్పిన వాళ్ళిద్దరి మధ్య సైక్యత ఉన్నది ఆ సైక్యత కాస్త వల్ల బ్లాస్ట్ అయి గొడవ జరిగింది చూడు ఆ గొడవను క్యాచ్ చేసుకునేది ప్రభుత్వం ఆ గొడవను క్యాచ్ చేసుకునేది చాలా పకడ్బందీగా ఉంటుంది ప్రభుత్వ ఈ వ్యూహం అంత ఆషామాషిగా ఏముండదు చిన్నగా గొడవ జరగగానే ఆ గొడవ ఎవరి మధ్య జరిగిందో చూస్తారు వాళ్ళని పట్టుకుంటారు ఇప్పుడు శంకర్ విషయంలో అదే జరిగింది ఆ అమ్మాయి ఆయన ఇద్దరు స్నేహంగానే ఉన్నారు చిన్నగా ఎక్కడైతే విభేదాలు వచ్చినాయో ఆ విభేదాలు వచ్చిన కాడ వీళ్ళు పెట్రోల్ పోసి లగ్గిపుల్ల గిగిలు వేసాను కథం చల్లగా చలి కాకుండా కూర్చున్నారు ఇప్పుడు ఇద్దరు బ్లేమ్ అయ్యారు వాళ్ళిద్దరు ఇప్పుడు ఆ అమ్మాయి బ్లేమ్ అయింది అబ్బాయి బ్లేమ్ అయ్యారు వీళ్ళకేం కాలే ఇంకేం చెప్తాను తెలుసా ఈ శంకరు నిన్న ఒక వీడియో రిలీజ్ చేసిండు ప్రభుత్వం రిలీజ్ చేసినట్టున్నది ఆ వీడియోలో ఆ అమ్మాయి దగ్గర శంకరు సెల్ ఫోను తీసుకుంటున్నాడు ఆ అమ్మాయి నవ్వుతున్నది గొడవేం పడతలేరు వాళ్ళు ఆ అమ్మాయి నవ్వుతున్నది మనోడు సెల్లు లాక్కొని దీన్ని పాస్వర్డ్ చెప్పంటే ఆ అమ్మాయి నవ్వుకుంటేనే పాస్వర్డ్ చెప్తున్నది సారీ పాస్వర్డ్ చెప్పలే నవ్వుతున్నది అక్కడ దాకా రిలీజ్ చేసింది దీన్ని ఎవరు ఫార్వర్డ్ చేస్తానంటే కాంగ్రెస్ వాళ్ళను తీన్మార్ మల్లిగాని బ్యాచ్ ఫార్వర్డ్ చేస్తాను ఇక వాట్సాప్ గ్రూపులకు నాకు తెలియదు నాకు ఫార్వర్డ్ చేసిండు ఇక అది ఏది చూపెడితే బాగుండదు అమ్మాయి ప్రైవసీ ట్విట్టర్లో కూడా అదే వీడియో పోస్ట్ చేసినట్టు చెప్తున్నారు మరి అది ఎంతవరకు నిజం తెలియదు అట్లా వాళ్ళిద్దరి మధ్య మంచిగానే ఉన్నది ఏంటంటే ఇక చూడు శంకర్ అనేటోడు శంకర్ని రాసలీలలు శంకర్ని మించిన రాసలీలలు చేసేటోడు లేడు శంకర్ కామాంధుడు ఇక మొగాడు ఆడది అన్నాక రిలేషన్ ఉండకపోతే ఏముంటుంది మగాడి మధ్య ఆడళ్ళ మధ్య ఉండేదే రిలేషన్ ఉంటుంది అది ఎలాంటి రిలేషన్ అనేది ముఖ్యం అంతా కూడా రేపిస్టా స్నేహపూర్వకమైన రిలేషనా ఘర్షణ పూరితమైన రిలేషనా ఏ కోణం అనేది ఇంపార్టెంట్ అక్కడ వాళ్ళిద్దరు సైక్యతనే ఉన్నారు అక్కడ వీళ్ళకే ఏడుపులు వస్తాయి వీళ్ళ కండ్ల ఎంబడి నీళ్ళంటే నీళ్ళు కారుతానే పాపం ఒక్కొక్కలకు రాసలీలలు శంకర్ రాసలీలలు ఒక్కొక్కరికి ఎట్లుంటుందంటే కడుపు మంట ఏమనికన్నా ఐశ్వర్యరాయి పడ్డది అనుకో అది మనకు పడకపోయే అనే బాధ కంటే వానికి ఎట్లా పడ్డదనే బాధే ఎక్కువ ఉంటుంది అవతలోనికి ఎట్లా పడ్డది ఐశ్వర్యరాయి అనేది గవానికి పడుతుంది ఆరా అన్నట్టు ఉంటుంది కాబట్టి ఈ లేడీస్ విషయంలో ఒక్కొక్కడు ఇక తప్పు చేసినోడు తప్పించి మిగతా వాళ్ళందరూ సంసారాలు అన్నట్టే మాట్లాడతారు అట్లుంటాయి వాడు అవతలోడు చేసే పనే మనం చేస్తాం మనం చేసే పనే ఇంకోటి చేస్తాడు ఇదే కదా సొసైటీ అంటే స్త్రీ పురుషుల కలయికే స్త్రీ పురుషుల సంబంధమే స్త్రీ పురుషుల రిలేషనే మొత్తం ప్రపంచవ్యాప్తంగా స్త్రీ పురుషుల కలయికే ఉంటుంది స్త్రీ పురుషుల సంబంధాలే ఉంటుంది ఎవ్వనికి ఏం తెలియదు పలానోడు ఒక్కడే పాలు తాగొచ్చిండ్రా మిగతా వాళ్ళంతా విషం తాగుతాను రోజు అన్నట్టు ఉంటుంది సిగ్గుండాలి కదా నిందలేసినప్పుడు